వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిల్మ్ రివ్యూ హబ్. చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ. ఈ మూవీ ఎలా ఉందంటే, ఎందుకు తీస్తారు ఇలాంటి మూవీస్, అసలు ఎందుకు రాస్తున్నారు ఇలాంటి స్టోరీస్ నిజంగా అసలు. సో ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. కిరణ్ అబ్బవరం గారి మూవీస్ చూసింది నేను చాలా తక్కువ. అతని మూవీస్లలో నాకు బాగా గుర్తుంది, అతను చాలా బాగా పర్ఫామ్ చేసి నాకు చాలా నచ్చిన మూవీ నాకు బాగా నచ్చింది ఆ మూవీ. సో ఆ మూవీ రివ్యూ చేయలేకపోయాను, కానీ అంటే మనం రీసెంట్గానే స్టార్ట్ చేసాము మూవీ రివ్యూస్ ఛానల్. సో ఒకవేళ మీకు బేబీ మూవీ బాగా నచ్చుంటే ఈ మూవీ కూడా నచ్చుతుంది, లేదా తెలుసు కదా. ఆ మూవీలో చాలా బాగా పర్ఫామ్ చేశారని చెప్పి అనిపించింది. కానీ ఈ మూవీకి వస్తే నిజంగా అసలు ఎందుకు రాస్తున్నారు ఇలాంటి స్టోరీస్, ఇంకా రాస్తున్నారా ఇలాంటి స్టోరీస్ అని చెప్పి అనిపిస్తుంది. ఐ డోంట్ నో, నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. లవ్ స్టోరీ అన్నారు, వెళ్ళి చూస్తే అసలు ఆ లవ్కే కనెక్ట్ అవ్వలేకపోతున్నాను, ఆ స్టోరీకే కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. సో ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే ఉన్నా, అంటే చూద్దాం ఏం స్టార్ట్ అవుతుంది ఏంటి స్టోరీ అనే ఆతృతగా ఉన్న. సెకండ్ హాఫ్ అసలు చూడలేము. 3 hours మూవీ అంటే అసలు ఈ మూవీ చూస్తే టైం వాల్యూ తెలుస్తుందేమో, అంటే టైం ఎంత వాల్యుబుల్ తెలుస్తుందేమో అని అనిపిస్తుంది. అలా ఉంది మూవీ. సో పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే హీరోయిన్ గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. గౌరీప్రియ అనుకుంటా, పేరు కరెక్ట్గా చెప్పకపోతే కామెంట్స్లో హీరోయిన్ పేరు రాయండి. సో అండ్ కిరణ్ అబ్బవరం గారి చాలా బాగా యాక్ట్ చేస్తారు అని చెప్పి నాకు కా మూవీ వరకు అనిపించింది. కా మూవీలో చాలా బాగా ఇష్టం పర్ఫార్మెన్స్. కానీ ఈ మూవీ వస్తే మాత్రం హీరోయిన్ కన్నా కొంచెం తక్కువే చేశారు. పర్లేదు బాగానే చేస్తారన్నా కూడా హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది అని చెప్పి అనిపించింది. అండ్ మోస్ట్లీ మాట్లాడుకోవాలంటే అసలు హీరోయిన్ గారు అసలు చాలా బాగా ఏడుస్తుందని చెప్పి ఎక్కడైనా చూస్తామని ఈ మూవీలో పెట్టారా ఏంటి అర్థం కాలేదు. కానీ ఈ మూవీలో ప్రతి 20-30 minutesకి ఆ అమ్మాయి ఏడుస్తూనే ఉంటుంది. మళ్ళీ ఆ ఏడుస్తున్నప్పుడు కూడా అదేంటో ఆ ఎన్వైర్న్మెంట్ అలా సెట్ అయిపోతుందో ఏంటో అర్థం కావట్లేదు. ఆ ఉరుములు మెరుపులు వర్షం అదైతే ఎప్పుడు ఉంటుంది. అంటే ఈ మూవీ చూసేటప్పుడు ఉరుములు మెరుపులు లేదా అలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయంటే ఏదో ఒకటి ఉందిరా, ఖచ్చితంగా నెక్స్ట్ ఏదో ఉందని చెప్పి కొడుతుంది, అలా ఉంటుంది. సో మరి ఈ లవ్ స్టోరీ అన్నారు, ఇదేమో ఇలా ఉంది. నిజంగా ఫ్రాంక్గా చెప్పాలంటే నాకైతే ఈ స్టోరీ నచ్చలేదండి, అంత ఎక్కలేదు. అండ్ కిరణ్ అబ్బవరం గారి పర్ఫార్మెన్స్ కూడా కొంచెం యావరేజ్ అనిపించింది. హీరోయిన్ గారి యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. అండ్ స్టోరీ వైజ్ కూడా అంత బాగా అనిపించలేదు. స్టోరీ మీద చాలా వర్క్ చేయాలేమో అని చెప్పి అనిపించింది. అండ్ లవ్ స్టోరీ అదే అనిపించింది, టాలీవుడ్ స్టైల్లోది. అండ్ చాలా క్రింజ్ సీన్స్ అయితే చాలా కొన్ని నాకైతే చాలా క్రింజ్గా అనిపించాయి. సో మీకేమనిపించిందో కింద కమెంట్స్లో రాయండి. సో దీని గురించి నేను ఎక్కువ మాట్లాడుకోవాలనుకోవట్లేదు కాబట్టి ఇది మన రివ్యూ ఆఫ్ చెన్నై లవ్ స్టోరీ. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. గైస్ ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫిల్మ్ రివ్యూ హబ్. కొంచెం అర్థం చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.